హాయ్ ఫ్రెండ్స్, అరుణాచల్ ప్రదేశ్లోని దాపోరిజోలో ఈరోజు వర్షం కురిసింది. వర్షం కురిసిన రోజు దాపు ఏ విధంగా ఉంటుందనేది మనం చూద్దాం. పోస్ట్ ఆఫీస్ లైన్స్ కాలనీ నుంచి స్టార్ట్ అయ్యా. వీలైనంత వరకు దాపు అందాలని ఈరోజు మనమైతే చూసేద్దాం. ఇది ఐ లవ్ దాపోరిజో అనేది రైట్ సైడ్లో కనిపిస్తున్న రెడ్ ట్యాగ్లో నైట్ టైం లైట్స్ చాలా అందంగా కనిపిస్తుంది. ఎదురుగా కనిపించేది న్యూ మార్కెట్ లైన్. న్యూ మార్కెట్ లైన్కి అయితే తర్వాత పోదాం. ప్రస్తుతం మనం ఈటానగర్ రూట్ వైపు ప్రయాణం సాగిద్దాం. ఈ రోడ్డు మీద ఎప్పుడు వెహికల్స్ రన్ అవుతూనే ఉంటాయి నాన్ స్టాప్. ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇక్కడున్న లోకల్ వెహికల్స్ కానీ ఏదో ఒకటి పోతానే ఉన్నాయి. వర్షం కురిసిన ఈ రోజైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా అనుకుంటే అది కష్టం కదా, ఎవరి లైఫ్ వాళ్ళది. కానీ ఈ చల్లని వాతావరణంలో వేడి వేడి పకోడీ ఉండింటే చాలా బాగుండు అనిపిస్తుంది. మరి మీకు పొగమంచు చూసారా ఎంత బాగా కనిపిస్తుంది అనేది. కానీ ఎప్పుడైనా పొగమంచులో ఉంటే ఊపిరి అనేది మనకు అంతగా అందదు. సో ఆస్తమా పేషెంట్లు అయితే పొగమంచులో ఎక్కువగా ఉండొద్దు. ఈ పొగమంచు అనేది వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు మనకు వాయిస్ సరిగా వినిపించదు. సో వీలైనంత వరకు ఆస్తమా ఉన్న వాళ్ళు పొగమంచులో ఎక్కువగా పోవడాన్ని తగ్గించండి. ఇక్కడున్న ఈ ఆవులు అయితే మన సైడ్ ఉన్న ఆవుల్లాగా ఎక్కువ సైజ్ అయితే పెరగవు, ఆల్మోస్ట్ చిన్నగానే ఉంటాయి. ఆ బుట్టలో ఐటమ్స్ తీసుకొని పోతూ ఉన్నారు. వాటిని చూస్తున్న ప్రతిసారి నాకు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత వయసు వచ్చినా కూడా బరువుల్ని ఈజీగా మోయగలరు. సిలిండర్ని ఈజీగా ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అదే ఆశ్చర్యంగా ఉంటుంది నాకైతే. వర్షం కురవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అయితే ఆగిపోయాయి. నీళ్ళు ఆగడం వల్ల కొన్ని చోట్లయితే బురద ఎక్కువగా అయిపోయింది. బురద ఎక్కువగా ఉన్న చోట జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే స్లిప్ అయి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. ఎదురుగా కనిపిస్తున్నది కదా, ఇది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. లెఫ్ట్ సైడ్లో పోస్ట్ ఆఫీస్ లోగో కనిపిస్తుంది. ఐపీ గారు ఇక్కడే ఉంటారు. ఇది న్యూ మార్కెట్ లైన్. సంతానం గల్లీ అంటారు ఎక్కువగా, ఎందుకంటే ఇక్కడే సంతానం హోటల్ ఉంటుంది ఎదురుగా. సో ఇది దాపోరిజోలో చాలా వరకు మనం ఇప్పటికీ ప్లేసెస్ తిరిగి చూసాము. ఈ కాలనీలోని ఆల్మోస్ట్ ఎక్కువగా మార్కెట్ జరుగుతూ ఉంటుంది. సుమో కౌంటర్స్ ఎక్కువగా ఈ కాలనీలోనే ఉంటాయి. వర్షంతో తడిసిన ఎంతో క్లీన్గా కనిపిస్తూ ఉంది. ఈ కాలనీలో ఎక్కువగా షాపింగ్ అని, అలాగే ఊరికి పోయి ప్రతి ఒక్కరూ సుమో కౌంటర్స్ దగ్గరికి టికెట్ బుక్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఇది సంతానం. అండ్ రైట్ సైడ్లో కనిపించేది ఫుట్బాల్ స్టేడియం. టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయి ఫుట్బాల్ స్టేడియంలో. ఫుట్బాల్ టోర్నమెంట్ అనే కాకుండా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది మెయిన్ రోడ్కి వెళ్ళే రూట్ న్యూ మార్కెట్ లైన్లోనే. కానీ మనం ఫుట్బాల్ గ్రౌండ్ నుంచే స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఈ ఏరియాలోనే ఎక్కువగా మార్ట్స్ అండ్ క్లాతింగ్ షాప్స్ ప్రతిదీ ఎక్కువగా ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో మనకి మార్కెట్ ఉంటుంది, మొత్తం ఫిష్ మార్కెట్. ఈ ఫిష్ మార్కెట్ని క్రాస్ అయిన తర్వాత రైట్ సైడ్లో మనకి ఫైర్ స్టేషన్ ఉంటుంది. ఫైర్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. అలాగే ఈ లెఫ్ట్ సైడ్లో కాంపౌండ్ కనిపిస్తుంది కదా, ఇది దాపోరిజోలో మెయిన్ స్పోర్ట్స్ గ్రౌండ్. ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే జరుగుతూ ఉంది దాపోరిజోలో. ప్రతిసారి ఎగ్జిబిషన్ ఎవ్రీ 4 or 5 monthsకి జరుగుతూనే ఉంటాయి. ఇదైతే కామన్. అది వెల్కమ్ బోర్డ్ అనేది. ఇది మొత్తం గ్రౌండ్లో వర్షం కురిసింది కాబట్టి నీటి గుంతల్లో వాటర్ అనేది ఫామ్ అయింది. చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్నారు కదా, చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంది. నాకు కూడా క్రికెట్ ఆడాలని ఉంది. ఎదురుగా కనిపించేది ఇంకో గేట్. ఈ గేట్ నుంచి మనం ఎగ్జిట్ తీసుకోవచ్చు. మనకు కనిపించేది అది లీగు సైడ్ ఉన్న కొండలు, ఇటానగర్ వెళ్ళే రూట్ వైపు ఉంటాయి. ఇది ఎయిర్పోర్ట్ కాలనీ అనేది. చూడడానికి చూసారా, ఎక్కడ చూసినా మీకు కొండలు, పొగమంచు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో బీజేపీ పార్టీ ఆఫీస్ ఉంటుంది. ఇది క్రాస్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇది డిఎస్టీ కాలనీ. డిఎస్టీ కాలనీలో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి కదా, రీసెంట్గానే అవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇది ఫిషరీస్ డిపార్ట్మెంట్. లెఫ్ట్ సైడ్లో తీగలు ఎంత బాగా అల్లుకున్నాయో కాంపౌండ్కి, చూడడానికి అద్భుతంగా ఉంటుంది. లోపలికి పోయి మార్నింగ్ వార్మప్ చేసుకోవడానికి ఇంకా బాగుంటుంది. దాపో ప్యూన్ కాలనీ నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. దాపోరిజో కేవలం 5% మాత్రమే మనం చూసాం. దాపో అందాలు వర్షం కురిసిన తర్వాత ఎలా అనిపించింది? ఐ హోప్ యు ఆల్ ఆర్ ఎంజాయ్డ్ దిస్.